వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరజూపడం నీచమైన చర్య. బింగల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు. మల్లన్నపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాపర్తి మహేష్ గౌడ్ డిమాండ్. రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని సందర్శించిన కమిషనర్. మునుగోడులో నల్లా తిప్పితే లిక్కర్ వస్తుందట. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరజూపి వారిని కొనడానికి ప్రయత్నం చేయడం చాలా నీచమైన చర్య అని నిజామాబాద్ జిల్లా బీంగల్ పట్టణంలోని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీంగల్ మండల కేంద్రంలో వారు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలకు ప్రజలు త్వరలోనే స్వస్తి పలుకుతారని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల్చడమే ఎజెండాగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుటిల నీతితో టీఆర్ఎస్ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయలు ఇచ్చి వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్స్ ఇచ్చి కొనాలనే ప్రయత్నం చేసింది. మా ఎమ్మెల్యేలు అంగట్లో సరుకులు గారు మీ రాజగోపాల్ రెడ్డికి 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి కొన్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రభుత్వం కొనలేదు. నిజాయితీగా నిక్కచ్చిగా ఉద్యమం చేసి తెలంగాణను సాధించి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చేసి దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న సందర్భంలో ఏదో రకంగా కుటిల నీతితో ఈ మునుగోడు ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే కుటిల నీతితో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా చేస్తున్న ఈ కుటిల నీతికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు కోరు. వాళ్ళు అంగట్ల సరుకులు కాదు. ఈ సందర్భంగా మీరు ఏదైతే మొన్ననే అక్కడున్న శివసేన ప్రభుత్వాన్ని చీల్చి మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనం అనుకుంటున్నారు. ఇట్లా అన్ని ప్రభుత్వాలు లొంగై కేసీఆర్ ప్రభుత్వం లొంగది. మీకు తగిన సమయంలో ఖచ్చితంగా బుద్ధి చెప్పడం. కేంద్రంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా టీఆర్ఎస్ శ్రేణులు పనిచేస్తాయి. ఎక్కడికక్కడ తెలంగాణ మొత్తం మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు పాల్కొండ అభివృద్ధి ప్రదాత మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు భీమగల్ పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మీకు తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. జై తెలంగాణ. పవిత్రమైన జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ యజమాని తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాపర్తి మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం మరిగిన పులి ఏ విధంగా దాడి చేస్తుందో అవినీతికి అలవాటు పడిన మల్లన్న జర్నలిస్టు వృత్తిని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలను పోగేసుకున్నారన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవులున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సహచర మంత్రులను ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. ఎందుకు ఉపేక్షిస్తుందో అర్థం కావట్లేదు. ఎంతో మంది మంత్రులను ఎంతో మంది అధికారులను డైరెక్ట్ ఫోన్ చేసి తన లైవ్ న్యూస్ పేరుతోటి బెదిరిస్తున్నాడు. అంతకుముందుకు ఒక స్వామిని కూడా బెదిరించి ఆయన నుంచి కోట్లలో వసూలు చేసిందని వీడియోలు ఆడియోలు వచ్చినా కానీ ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఇట్లాంటి వాళ్ళని ఉపేక్షించుకుంటూ పోతే పత్రికా స్వేచ్ఛ పేరుతోటి మీడియా పేరుతోటి ఇంకా ఉన్మాదులు తయారయ్యే అవకాశం ఉంది. కావున తీన్మార్ మల్లన్నను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలని చెప్పిన వాక్యాలను తప్పుగా చిత్రీకరించి ప్రభుత్వానికి వ్యతిరేక పేపర్లో వచ్చిన వార్తను పెన్షన్లు ఆగిపోతాయని చెప్తూ ఆ మాట అనకపోయినా ఆ వార్త రాయించుకొని ఆ వార్తని చదువుతూ నా కొడక చెప్పుతోటి కొడతా సిగ్గుందా భూ ఆక్రమణలు చేసినామంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడిండు మంత్రి జగదీష్ రెడ్డి గారిపై.
నువ్వు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసే మగవాడివే అయితే నిజంగా నువ్వు ఒకే అమ్మకు ఒకే అయ్యకు పుట్టి ఉంటే సూర్యాపేటకు రా. సూర్యాపేటకు వచ్చి మంత్రి జగదీష్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిండు, ఏమేమి అవినీతికి పాల్పడ్డాడో నిరూపించు. నువ్వు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పబ్బం గడుపుకోవాలంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. నీకు తగిన బుద్ధి చెప్తున్నా. నీకు ఈ రోజు నుంచి మొదలైంది. ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పేసి మేమందరం ఆయనకు మంత్రికి అందుబాటులో ఉన్న తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చెందిస్తుంది అని మేము మద్దతుగా ఉన్నా కానీ ఆ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మేము పాల్పడకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వేచి చూసినాం. కానీ బిడ్డ నిన్ను బట్టలిప్పి రోడ్ల మీద తిప్పే రోజులు ముందరనే ఉన్నాయి. ఖబర్దార్ తీర్మార్ మల్లన్న. ఇక్కడ జగదీష్ రెడ్డి గురించి సూర్యాపేటకు రా. వచ్చి సూర్యాపేటలో జగదీష్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిండు, రాజకీయాలకు అతీతంగా ఎవరెవరికి ఏం చేసిండు, సిపిఎం పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనే తేడా లేకుండా వచ్చిన ప్రతిపక్ష నాయకుల్ని సైతం కూర్చోబెట్టి వాళ్ళ వ్యక్తిగత పనులు, వాళ్ళకు అవసరమయ్యే పనులు చేసి పెడుతున్న జగదీష్ రెడ్డిని విమర్శించినావు. బేషరతుగా మంత్రి జగదీష్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని క్యూన్యూస్ వేదికగా, లేదంటే నీ పతనం ఈ రోజు నుంచి మొదలైంది. నీకు ప్రభుత్వం తరపున కానీ మీడియా మిత్రుల తరపున కానీ అందరూ వ్యతిరేకంగా అయ్యేటట్టుగా నేను ఈ రోజు నుంచి పోరాటం చేస్తున్నా. రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలి. మంత్రి జగదీష్ రెడ్డికి వెంటనే పత్రికా స్వేచ్ఛ పేరుతోటి అక్రమ సంపాదనకు మరిగిన తీన్మార్ మల్లన్నను వెంటనే ఖబర్దార్. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని కమిషనర్ సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందే వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అజయ్ కుమార్ మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మెరుగుపడ్డాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు తప్పనిసరిగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రోగులకు వైద్య సేవలు అందించాలని సూచించారు. నెక్స్ట్ టైం అట్లా కూడా సరి చేసుకోకపోతే దానికి మన మామూలుగా చట్టరీత్యా ఏదైతే దాని మీద పనిష్మెంట్ ఉంటుందో ఆ పనిష్మెంట్ గవర్నమెంట్ ద్వారా ఉండాలని. డ్యూటీ డాక్టర్ల టైమింగ్స్ డ్యూటీ డాక్టర్లు అంటే ఓపీ టైమింగ్ మార్నింగ్ 9 to 4 యాక్చువల్గా ఉండాలి. తర్వాత నైట్ డ్యూటీ డాక్టర్ కంపల్సరీ ఉండాలి. 1 తర్వాత ఇక్కడ ఎవరు ఉంటారు కదా, ఉండాలి. ఉండరు అంటే సర్వీస్ చేస్తలేరు, ఉండలేరు. మన ప్రైవేట్ నర్సింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ నర్సింగ్ చూసుకుంటారు. అందరూ ఇప్పుడు అంటే 1 తర్వాత ఎవరు ఉండట్లేదు అనేటువంటిది ఏదైనా కంప్లైంట్ వస్తే దాని మీద సర్ప్రైజ్ విజిట్ ఆల్రెడీ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా 2 సార్లు విజిట్ చేసారు. మందలించడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మందలించారు. ఓకే, మా నోటీస్కి వస్తే దాని మీద చర్య తీసుకుంటాం. డిప్యుటేషన్ కంప్లీట్ అయినా కూడా కంటిన్యూ కావచ్చా? డిప్యుటేషన్ కంటిన్యూస్ కావచ్చు అండి. అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ తీసుకుంటారు. ఒక్కోసారి అవసరం ఉంటే కంటిన్యూ చేస్తే దానికి రాటిఫికేషన్ తీసుకుంటారు. అంటే ఆర్డర్ లేకుండా కూడా డ్యూటీ చేయొచ్చా? ఆర్డర్ లేకుండా అంటే చేయడానికి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటున్నారో వాళ్ళు అవసరం ఉందంటే తీసుకోవచ్చు. దానికి ఎక్స్టెన్షన్ రాసి మళ్ళీ రాటిఫికేషన్ తీసుకోవచ్చు.
ఇప్పుడు డెంటల్ సర్వీసెస్ కూడా అవుతలేవు. ఇక్కడ 2 డాక్టర్లు ఉన్నారు. అందుకే చెప్పమంటున్నాను కదా, మీకు ఏమేమి కావట్లేదో నేను అవన్నీ కూడా వాళ్ళకి చెప్తాను. డెంటల్ సర్వీసెస్ కావాలి, చేపిస్తాను. గైనకాలజిస్ట్, 2 గైనకాలజిస్టులు ఉన్నారు. డెలివరీలు కూడా మంచి నెంబరే అవుతుంది. ఇప్పుడు చూడండి, సెప్టెంబర్లో 174 మన డెలివరీస్ అయింది. రెగ్యులర్ ఓపీ ఉన్నారు గైనకాలజిస్ట్, రెగ్యులర్గా చూడట్లేదు. వారంలో 2 ఓపీలో కూడా 1200 చూపించినట్టుగా ఉంది రికార్డ్స్లో. అది చూడకుండా ఉండదు కదా. హెచ్డిఎస్ మీటింగ్ జరగట్లేదు. ఇక్కడ హాస్పిటల్ 2 డెత్ కూడా అయింది. డెలివరీ డెత్ చిన్న పాపలు ఇన్ టైంలో వాళ్ళకి డెలివరీ చేయకపోతే చనిపోవడం కూడా చిన్న పాప మీడియాలో కూడా. దాని మీద డిపార్ట్మెంట్ చర్యలు. మునుగోడులో నల్లా తిప్పితే లిక్కర్ వస్తుందట అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఉప ఎన్నికల తీరుపై ఎద్దేవా చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లను బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఒక పార్టీ అధికార మదం, ఒక పార్టీ అహంకారం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూని చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే 100 కోట్లతో ఐటీ హబ్ చేస్తారట, 200 కోట్లు పెట్టి రోడ్లు వేస్తారట అని షర్మిల అన్నారు. 100 కోట్లతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్ళు కొనాలని చూశారు అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాత్రంతా దృష్టి బొమ్మలు తగలబెట్టారట. మరి టీఆర్ఎస్ పార్టీ అమాయకులా లేకపోతే బీజేపీ పార్టీ అమాయకులా? ఇక బీజేపీ పార్టీ వాళ్ళేమో మాది కాదు పాత్ర, ఇదంతా కేసీఆర్ గారి డ్రామా అని వాళ్ళు చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో మమ్మల్ని కొనడానికి ప్రయత్నించారు అని వాళ్ళు చెప్తున్నారు. మరి నిజాలేమిటి? అసలు బీజేపీ పార్టీ వాళ్ళు అసలు డబ్బులు దొరికితే బీజేపీ పార్టీ వాళ్ళను అరెస్ట్ చేశారు, కానీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు? ఎందుకు విచారించలేదు? బీజేపీ వాళ్ళనేమో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారట, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళనేమో ప్రగతి భవన్కు తీసుకెళ్లారట. ఎందుకని? ఇంతవరకు ప్రగతి భవన్ నుంచి వాళ్ళు బయటికి రాలేదట, ఇంతవరకు మీడియా కంటికి కనిపించలేదట. ఒక మాట మాట్లాడదాం, ఒక మాట అడుగుదామంటే అసలు అత్తాపత్తా లేకుండా ఉన్నారట. ఎందుకని దాచిపెట్టుకుంటున్నారు కేసీఆర్ గారు? ఏం దాచిపెడుతున్నాడు కేసీఆర్ గారు? అసలు ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరైతే అమ్ముడు పోవాలనుకున్నారో వాళ్ళు అమాయకులు అని చెప్తున్నారే, వాళ్ళను కొనడానికి బీజేపీ వాళ్ళు ప్రలోభ పెట్టారు అని చెప్తున్నారే. నిజంగానే వీళ్ళు అమాయకులైతే మరి ఎందుకు దాచిపెట్టుకున్నారు అని అడుగుతున్నాం. అసలు నిజంగానే ఈ ఎమ్మెల్యేలు అమాయకులేనా? నిజంగానే ఈ ఎమ్మెల్యేలు అమాయకులైతే అసలు ఈ ఎమ్మెల్యేలు మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ నుంచి అమ్ముడు పోయి కదా కేసీఆర్ దగ్గర చేరారు. వీళ్ళు అమాయకులు ఎట్లా అవుతారు? అసలు వీళ్ళకి అలవాటు కదా అమ్ముడు పోవడం. మళ్ళీ అమ్ముడు పోవాలని అనుకోలేదు అని ఎట్లా నమ్మడం? ఇలాంటి వాళ్ళు ఈరోజు మేము అమాయకులము అని చెప్తుంటే ప్రజలు నమ్మాల్సిన అవసరం ఉందా? అసలు ఏ రుజువు ఉందని? అసలు దీంట్లో దొంగలెవరు? దోషులెవరు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్మాలనుకున్నదెవరు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలనుకున్నదెవరు? అసలు తెలంగాణలో ఒక పార్టీకి ఓటేస్తే ఆ పార్టీలో నిలబడకుండా ఇంకొక పార్టీకి అమ్ముడు పోవడం అంటే అది రాజకీయ వ్యభిచారం కాదా? మరి ఈ రాజకీయ వ్యభిచారంలో ఎవరెవరిది ఏ పాత్ర ఉంది? బీజేపీ వాళ్ళ పాత్ర ఎంత? కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ గారి వాళ్ళ పాత్ర ఎంత? నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది, బీజేపీ పార్టీ సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని కోర్టులో పిల్లు వేసిందట. అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కదా, కేంద్ర శాఖ మీ చేతుల్లోనే ఉంది కదా, మరి సిబిఐ ఎంక్వైరీ మీరు ఎందుకు ఆదేశించలేరు అని బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నాం. మీ నిజాయితీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ అనైతిక చర్యలను ఖండిస్తూ ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి అంబేద్కర్ చౌక్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీనికి ప్రతిచర్యగా అంబేద్కర్ చౌక్లో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం టీఆర్ఎస్, బీజేపీ ప్రతి విమర్శలు గుప్పించుకున్నారు. దీంతో జిల్లా ప్రజల్లో అయోమయం నెలకొంది.
ప్రభుత్వంతో బేరమాడి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేసిన బీజేపీ నాయకుల్ని చర్య తీసుకోవాలి, వారి మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. మాయ మాటలు చెప్తూ ఎమ్మెల్యేలు కొని మహారాష్ట్రలో ఏదైతే షిండే ప్రభుత్వం ఏర్పాటు చేశాడో ఆ రకంగా తెలంగాణలో కూడా షిండేల్ని తయారు చేద్దామనే ప్లాన్లో బీజేపీ నాయకత్వం స్వామీజీని పంపించి బేరమాడతాం. ఇది సిగ్గుచేటు, ఇది బీజేపీ నాయకత్వం దిగజారుడు తనం అని చెప్పి మరి మేము భావిస్తూ ఈరోజు బీజేపీ నాయకత్వం చేయకూడదని చెప్పి మేమందరం కూడా తెలంగాణ సమాజం కూడా ముక్తకంఠంలో కోరుతా ఉన్నాం. రెండోది ఇలా తెలంగాణ యావత్తు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఈ బీజేపీ ప్రభుత్వ నాయకులు, బీజేపీ నాయకులు అని చెప్పి మేము తెలియజేస్తూ ఈ బీజేపీ నాయకత్వం ఏదో చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి తెలంగాణలో మేము రాజ్యం వెళ్తామనే అపోహలతో ముందుకొస్తా ఉన్నారు. తెలంగాణలో ఈ ఆటలు సాగవని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ బీజేపీ నాయకత్వానికి సిగ్గు శరం ఉంటే ఇంకొకసారి ఇటువంటి పనులు చేయొద్దని చెప్పి మేమందరం. సూర్యాపేట జిల్లా భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం జిల్లా 2వ మహాసభలు విజయవంతమయ్యాయి. భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు ఇచ్చే 6 లక్షల పైవేలను 10 లక్షలకు పెంచాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ కోటంరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక వర్తక సంఘం భవనంలో జిల్లా అధ్యక్షులు రావులపెంట అధ్యక్షతన జరిగిన జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా ఆర్ కోటంరాజు హాజరై మాట్లాడారు. అంబానీ అప్పుంటే అప్పు మాఫీ చేశాడు, ఆదానికి మాఫీ చేశాడు, గోయంకాలకు మాఫీ చేశాడు, టాటా బిర్లాలకు మాఫీ చేశాడు. ఎవడన్నా పక్క రైతు అప్పు చేసి కట్టలేకపోతే బిందె టకాల బయటేసి బదనాం చేసి ఆవు బండిలో ఉంటే కట్టుకొని తీసుకుపోయి ఈ తీసుకుపోవాలంటే నువ్వు డబ్బులు అంటే నీకు ఇస్తామని చెప్పి బ్యాంక్ వాళ్ళు హైరాన్ చేస్తున్న పరిస్థితి ఒక పక్క ఉంటే పరిశ్రమలకు 8 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినటువంటి పరిస్థితి. ఆర్ కోటంరాజు, నేను తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు సూర్యాపేట జిల్లా 2వ మహాసభ జరుగుతున్న నేపథ్యంలో హుజూర్ నగర్ పట్టణానికి వచ్చాను. ఇక్కడ 1,50,000 మంది నిర్మాణ కార్మికులు ఉన్నారు. వీళ్లలో సగం మందినే వెల్ఫేర్ బోర్డులో చేర్పించారు, మిగతా సగం మందిని చేర్పించలేదు. 8 సంవత్సరాలు అయింది తెలంగాణ ఏర్పడి. వెంటనే వీళ్ళందరినీ చేర్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 11,500 మంది నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు రెన్యువల్ కాలేదు. ఈ రెన్యువల్ కానటువంటి కార్మికుల్ని గుర్తించి ఎందుకు ఈ అధికారులు రెన్యువల్ చేయలేకపోయారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఈ అధికారులకు జీతాలు బెత్తాలు ఇచ్చేది ప్రజల సొమ్ము, కార్మికుల సొమ్ము. ఇస్తున్నటువంటి తింటున్నటువంటి వాళ్ళు ఈ కార్మికుల్ని నమోదు చేసుకున్న వాళ్ళని రెన్యువల్ ఎందుకు చేయలేదని చెప్పేసి అడుగుతున్నాం. వెంటనే అధికారులు స్పందించాలి. దాంతోపాటు రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయల నిధులు వసూలు చేశారు సెస్ రూపంలో. 670 కోట్ల రూపాయలు మాత్రమే ఈ కార్మికులకు ఖర్చు పెట్టారు. ఇంకా 40,000 కార్మికుల సమస్యల్ని పెండింగ్ పెట్టి వెల్ఫేర్ బోర్డు పథకాల ద్వారా వచ్చే లబ్ధిని అందించడంలో వైఫల్యం చెందింది. దీంతో పాటు ఈ రాష్ట్రంలో 2,000 కోట్ల రూపాయల సెస్ వసూలు కావడానికి నిర్మాణాలు అయ్యున్నాయి. అక్కడ ప్రతి రూపాయిని వసూలు చేసే పద్ధతుల్లో చిత్తశుద్ధితో అవినీతి రహితంగా అధికారులు పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ రూపంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు ఇప్పుడు ఇస్తున్నటువంటి 6,30,000 రూపాయలు సరిపోవు. 10,30,000 రూపాయలు ప్రమాదంలో మరణించినటువంటి కార్మికుల కుటుంబానికి అందించాలి. 5,30,000 రూపాయలు సహజ మరణం పొందినటువంటి కార్మికుల కుటుంబానికి అందించాలి. 3 లక్షల రూపాయలు పెండి కానుక, 3 లక్షల రూపాయలు ప్రసూతి కానుక, అట్లాగే పెద్ద జబ్బులు చేసి భరించలేని సందర్భంలో ఉన్నటువంటి కార్మిక కుటుంబాలకు 5 లక్షల రూపాయలు నగదు సహాయం అందించాలి. సొంత స్థలం ఉన్నటువంటి నిర్మాణ కార్మికులకు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి వెల్ఫేర్ బోర్డు సహాయం అందించాలి.
దీంతో పాటు 55 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులకు 10,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అడ్డ ప్రాంతాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలి. షెడ్లు నిర్మించి కార్మికుల్ని ఊరవతలకు పంపించకుండా ఊళ్ళో గత అడ్డాలున్న ప్రాంతంలోనే అడ్డాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు నిర్మాణ కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్లు అందియాలి. పనిముట్ల కోసం కనీసం 5,000. ట్రాన్స్ఫర్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 31 ట్రాన్స్ఫర్లను దొంగిలించిన నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి వాహనాలతో పాటు 2.07 క్వింటాల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రూపేష్ నిందితుల వివరాలను వెల్లడించారు. సమాచారం మేరకు సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండల కనుకుల వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన 4గురిని అదుపులోకి తీసుకున్నారన్నారు. వారి వద్ద నుండి కాపర్ వైర్ స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ముఖ్యంగా పెద్దపల్లి సబ్ డివిజన్లో ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. దీనిలో మనకి ఈ ట్రాన్స్ఫార్మర్స్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో వ్యవసాయం దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్లు బ్రేక్ చేసి అందులో ఉన్న కాపర్ను వాళ్ళు తీసి దాన్ని స్క్రాప్ షాప్స్కి వాళ్ళకి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. సో ఈ క్రైమ్లో దాదాపు 31 ట్రాన్స్ఫార్మర్లు బ్రేక్ చేసి దానిలో నుండి కాపర్ వైర్ అనేది దొంగిలించడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్ ముఠాలాగా ఏర్పడి ఒక 11 మంది ఇక్కడ వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 11 మందిని పోలీసులు ఏసీపీ సారంగపల్లి అండ్ సిఐ సుల్తానాబాద్ అండ్ ఎస్ఐ సుల్తానాబాద్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక 4 టీములుగా ఇక సబ్ డివిజన్లో ఉన్న వసంతనగర్ ఎస్ఐ అండ్ పెద్దపల్లి ఎస్ఐ అండ్ ధర్మారం ఈ ఎస్ఐలందరూ ఒక టీములుగా ఏర్పడి ఈ పెద్ద ముఠాని పట్టుకోవడం జరిగింది. సో ఈరోజు వీళ్ళ దగ్గర దాదాపు రిసీవర్ల దగ్గర 2 క్వింటాల 7 కిలోలు కాపర్ వైర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక కారు, ఒక టాటా ఏసీ అండ్ 6 టూ వీలర్స్ 6 టూ వీలర్స్ ఏదైతే క్రైమ్ చేయడానికి వాడారో వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇట్లాంటి క్రైమ్స్ ఎస్పెషల్లీ చాలా క్లూస్ ఉండకుండా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడో పొలాల మధ్యలో చాలా దూరంలో వీళ్ళు నైట్ టైంలో బ్రేక్ చేసి కాపర్ వైర్ అనేది దొంగిలించడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనకు ఎలాంటి క్లూస్ దొరకడానికి చాలా కష్టం. సో ఇట్లాంటి కేసెస్ డిటెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ఇన్వెస్టిగేటింగ్ స్కిల్స్ వీళ్ళ యొక్క క్రైమ్ నాలెడ్జ్ యూజ్ చేసి చాలా తొందరగా పట్టుకున్నారు. దాదాపు ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో 18, పసనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో 3, సుల్తానాబాద్లో 1, జీవపల్లిలో 1, అలాగే జగిత్యాల జిల్లాలో వెలుగటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 6. సో ఇన్ని కేసులలో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇన్ని కేసులు డిటెక్ట్ చేయడానికి చాలా కష్టపడి వీళ్ళందరూ వాళ్ళు పట్టుకున్నారు. సో రియల్గా ఎలాంటి క్లూస్ లేకున్నా కూడా చాలా చాకచక్యంగా క్రైమ్ టీమ్ని ఈరోజు నేను అభినందిస్తున్నాను. సో ఎస్ఐస్, టీఏఎస్ డైరెక్షన్ ఆఫ్ ఏసీపీ చాలా బాగా తిరిగి చాలా బాగా తెలుసుకొని వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా కామన్ పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారు మార్నింగ్ అభినందించడం జరిగింది. జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఆహారంలో బల్లి పడింది. బల్లిపడ్డ ఆహారాన్ని తిన్న 25 మంది బాలికలు అస్వస్థకు గురి కావడంతో 108లో విద్యార్థులను జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. 12 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో స్వామీజీలను దించడం సిగ్గుచేటని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నున్నా రమణ అన్నారు. నిన్న జరిగిన ఘటనను ఒక చీకటి రోజుగా పరిగణిస్తున్నామని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని ఆరోపించారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తూ మత గురువులను పంపించి ఎమ్మెల్యేలను అంగడి సరుకులా కొంటామని ఆశ చూపడం నరేంద్ర మోడీ నీచ రాజకీయానికి నిదర్శనమని అన్నారు. దిష్టిబొమ్మను దగ్ధం చేసి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. నిన్నటి నుంచి తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. బీజేపీ వారు చేసిన దుశ్చర్యని డైరెక్ట్గా మునుగోడులో ఓడిపోతామని తెలిసి ఇక మనం ఎట్లాగో మునుగోడులో గెలవలేము అని బీజేపీ వాళ్ళు కొన్ని కుయుక్తులు బన్ని మన తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను 4 ఎమ్మెల్యేలను సంతలో పశువులాగా కొనే విధంగా బేరసారాలు ఒక ఫామ్ హౌస్లో పిలిపించుకొని వారిని ఒక్కొక్కరిని 100 కోట్ల కొనుక్కుంటామని చెప్పి ఢిల్లీ నుంచి వారి యొక్క దూతల్ని పంపించి కేంద్ర ప్రభుత్వం మరియు హైదరాబాద్లో ఉన్న బీజేపీ నాయకులు పెద్దల హస్తంతోనే ఇదంతా పెద్ద డీల్ జరిగిందని చెప్పి ఇది సిగ్గుచేటని వాళ్ళు డైరెక్ట్గా గెలవలేక మొన్న మహారాష్ట్రలో ఒక ప్రభుత్వాన్ని ఇదే విధంగా కూలగొట్టి మరియు గోవాలో ప్రభుత్వాన్ని సుమారుగా ఒక 8 రాష్ట్రాలలో దొడ్డిదారిన వాళ్ళు గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణలో కూడా ఇదే విధంగా చేయాలని చూసిండ్రు. కానీ మన తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజలు అందరూ కూడా అప్రమత్తమై వీరి యొక్క దాన్ని తిప్పికొట్టారు. ఈ యొక్క దుశ్చర్యని దేశ ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాము. జై తెలంగాణ. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తా నందు బీజేపీ 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నంలో విఫలమైన పార్టీ అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ పెద్దలా లేక ఢిల్లీ గద్దలా టీఆర్ఎస్ సర్కారును కూల్చే కుట్ర అని ఆరోపించారు. ఢిల్లీ పెద్దల అహంకారం మళ్లీ బుసలు కొట్టింది, మరో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పడగ విప్పిందని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బెచ్చి కొట్టిన ఎమ్మెల్యే కొనుగోలులో బెచ్చి కొట్టిన ఎమ్మెల్యే కొనుగోలులో బెచ్చి కొట్టిన ఎమ్మెల్యే కొనుగోలులో బెచ్చి కొట్టిన డౌన్ 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 బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ. మరి నిన్న బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని ఒక పక్కా వ్యూహంతో పన్నాగం పని, అందులో బీజేపీ విప్లవరావు సిగ్గుచేటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారని ఆశలు పెట్టుకొని నిన్న ఒక ప్లాన్తో ఎమ్మెల్యేలను పిలిపించడం జరిగింది. అది వెంటనే ఎమ్మెల్యేలు తెలిసిన వెంటనే వారు తక్షణమే మరి అధిష్టానానికి కేసీఆర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులకు కంప్లైంట్ జరిగింది. పోలీసులు వచ్చి వారిని మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే చాలా పకడ్బందీతో బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఘటనకు వెళ్ళి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చెప్తున్నారు, మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మా ఖర్చులో ఉన్నారు, మేము ఉంటామని చెప్పారు. కానీ నిన్న డబ్బులు బతుకమైనా మా ఎమ్మెల్యేలు లొంగలేదు. వెంటనే ఎమ్మెల్యేలు సీఎం గారు ప్రగతి భవన్లో సీఎం గారికి వారు కంప్లైంట్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు వెంటనే బీజేపీ నాయకులను శిక్షించాల్సిందిగా మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4 ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరచూపడం నీచమైన చర్య.
బింగల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు. మల్లన్నపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాపర్తి మహేష్ గౌడ్ డిమాండ్. రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని సందర్శించిన కమిషనర్. మునుగోడులో నల్లా తిప్పితే లిక్కర్ వస్తుందట. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.